దేవీ దేవతలు, దేవుళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దేవుడిని ప్రధానంగా ఆరాధిస్తూ ఉంటారు. అవును. ఇటువంటి సమస్యలొచ్చినప్పుడు సాధారణంగా ఏ దేవీ దేవతను ఆరాధిస్తే ఫలితం తొందరగా వస్తుంది? నువ్వన్న మాట మంచి మాట తల్లి. భగవంతుని నామం సృష్టికి ధర్మం. అంటే ఆత్మజ్యోతి గొప్పది. ఆత్మజ్యోతి గొప్పది అని. ఆత్మజ్యోతి గొప్పది. ఈ ఆత్మజ్యోతి అనేది ఒక దేవుణ్ణి దగ్గర తీసుకొని ఒక దేవుని దూరం చేసేది కాదు. నువ్వు నమ్మింది దుర్గాదేవి, నేను నమ్మింది కాళికమాత, ఇంకొకరు నమ్మింది వెంకటేశ్వర స్వామి. ఇలాగా చదాకోటి సమస్య ఉంటుంది. కానీ ఎవరి దేవుడు ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ దేవుడు గొప్ప అనకూడదు, నమ్మకాన్ని గొప్పగా చేసుకోవాలి. నాకు దేవుడు ఉండడు, నన్ను సాధిస్తాడు, నేను దేవుని పూజించుకుంటా అని. కానీ ఈ దేవుళ్ళ కన్నా ఏది ఈ కోటి దేవతల కన్నా దేవుళ్ళ కన్నా నీకున్న ఆత్మజ్యోతి అంటే నిజారమైన తల్లి అమ్మ, అమ్మల కనమ్మ, ముక్కోటి మూలకోటమ్మ, శ్రీ కనకదుర్గమ్మ తల్లి, ఆది పరాశక్తి. ఆ తల్లిని మనసారా పూనుకొని దండం పెట్టుకుని పోవటం వల్ల కొన్ని సమస్యలకి పరిష్కారం చేస్తాం. అంటే ఎలాంటి పూజలు అది చేయాలి? చెబుతున్నారు. ఏ ఏ వేళల్లో ఆరాధించాలి? ఆ తల్లుల్ని పూజించేది శుక్రవారం రోజు పూజించాలి. శుక్రవారం అమ్మవారికి దినమైన రోజు నిమ్మకాయ దండతో, నిమ్మకాయ 21 నిమ్మకాయ కానీ, 11 నిమ్మకాయలు కానీ, 51 నిమ్మకాయ కానీ, 31 నిమ్మకాయ కానీ అమ్మవారి దండం చేసేది. అంటే దుర్గమ్మ అంటే ఏ దేవుడు ఆ దేవుడు కాదు, ఆమె 101 రూపం. గండమైసమ్మ ఆమె, కట్టమైసమ్మ ఆమె, దుర్గాదేవి ఆమె, నల్లపోషమ్మ ఆమె, నల్లమారమ్మ ఆమె, కలకత్తా కాళీమాత ఆమె, మైసూరు చాముండేశ్వరి, ఇలాగా ముక్కోటి దేవతలు ఆమె రూపాలే, ఆమె అగ్రూపాలే. శ్రీ సమ్మక్క సారక ఆమె రూపమే, ఆ తల్లి రూపమే. ఆ తల్లిని మనసానుకొని ప్రతి శుక్రవారం రోజు ఇంట్లో పసునీళ్ళు చల్లుకొని, అర్థమవుతుందమ్మా, ఇంట్లో దూపము అనేది ఇంట్లో వేసుకుంటాం వల్ల ఏ చెడు ప్రయత్నాలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి బయట. పాజిటివిటీ వస్తుంది, నెగిటివ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్ విలేజ్ వస్తుంది. గృహంలో చచ్చిన రూపాన్ని నిలుస్తుంటుంది, శాంతి సమాధానం ఉంటుంటుంది, పిల్లలు ఎదుగుదల ఉంటుంది, కుటుంబం బాగుపడుతుంది. ప్రతి శుక్రవారం రోజు ఆ దుర్గాదేవిని మొక్కుకొని అమ్మవారి దండ ఇచ్చేసి ఎప్పుడైతే మీరు పూజలు చేస్తారో, దీపాలతో నైవేద్యం ఎప్పుడైతే పడతారో 3 వారాలాగా ఫలితం కనపడదు, 4వ వారం నుంచి కనపడతా ఫలితం. అది కూడా చెప్తున్నా. 3 వారాల్లో కనపడదు. 1 వారం చేసి ఫలితం రాలే, 2 వారాలు చేసి ఫలితం రాదని కాదు, 3 వారాలు నిండు భక్తితో చేయాలి, 4వ వారం ఫలితం చేస్తారు. కాబట్టి అమ్మలకనమ్మ ముక్కోటి దుర్గాదేవి ఆ తల్లి తొందరగా ఫాస్ట్ అవుతుంది.